హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా పల్లి పట్టి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. వీడియో అనేది ఫస్ట్ ఎండ్ స్కిప్ చేయకుండా చూడండి. పల్లీలలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మంచిగా ఎనర్జీ ఫుడ్ అనే చెప్పుకోవచ్చు. శరీర కండరాల పెరుగుదలకి బలానికి ఉపయోగపడుతుంది. అలాగే రక్తహీనత తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఎముకలు అనేవి అయితే బలంగా ఉంటాయన్నమాట. డైలీ ఒక 2 పల్లి పట్టీలు తిన్నామంటే చాలండి, మన హెల్త్కి అయితే చాలా మంచిది. ముందుగా ప్రాసెస్ ఏంటో చూద్దాం, వచ్చేయండి. స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అయితే ఇందులోకి నేను 2 కప్స్ వరకు అయితే పల్లీలను అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే 1 కప్తోనైనా సేమ్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా వేసిన పల్లీలను అయితే ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇట్లా ఫ్రై చేస్తుంటేనే మనకి ప్యాన్లోనే కొంచెం పొట్టు అనేది ఊడినట్టు కూడా తెలుస్తుంది. ప్లస్ వేగినట్టు ఎలా తెలుస్తుందనంటే పల్లీల పైన మనకి లైట్గా పగులలాగా వస్తాయన్నమాట. సో అట్లా వచ్చేటట్టు అయితే మంచిగా వేయించుకోవాలి. ప్లస్ ఒక పల్లి గింజ తీసుకొని ఇట్లా చేయితోని నలిపామంటే మనకి పల్లి గింజ పైన ఉన్న పొట్ట అనేది అయితే ఈజీగా సపరేట్ అవుతున్నప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే ఈ పల్లీలను అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకొని అయితే పూర్తిగా చల్లారబెట్టుకోవాలండి. పల్లీలు అనేవి ఎంత చక్కగా చల్లారితే పొట్ట అనేది అయితే అంత ఈజీగా వచ్చేస్తుందండి. మీరు కావాలి అంటే ఇట్లా చేయితోని నలుపుకుంటూనైనా కానీ ఈ పల్లి గింజల పొట్టైనా తీసుకోవచ్చు. లేదంటే సింపుల్గా తొందరగా కావాలి అనుకుంటే ఏమైనా కౌంటర్ పైన క్లాత్ని అయితే యాడ్ చేసుకొని పల్లీలను వేసుకోవాలి. మనం చపాతీ చేసే రోలర్తోనైతే ఈ విధంగా స్ప్రెడ్ చేసామంటే మనకి ఈజీగా పల్లీల పైన ఉన్న పొట్టు వస్తుంది. ప్లస్ పల్లీలు అనేవి గింజలు ఉంటాయి కదా, 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతాయి అన్నమాట. పల్లి పట్టి చేస్తున్నామంటే గింజలు అనేవి డివైడ్ అయి ఉంటేనే బాగుంటాయి అన్నట్టు. సో ఇక్కడనైతే చూడండి, మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దండి, బాగా పలుకుల్లాగా అవుతాయి. జస్ట్ మీద మీద అన్నామంటే ఇట్లా ఈజీగా పొట్ట వచ్చేస్తుంది అన్నమాట. మనకు అక్కడక్కడ ఏమైనా పల్లి గింజలు ఉన్నట్టయితే వాటిని చేయితో ఇట్లా నలిపామంటే ఈజీగా వచ్చేస్తాయి. సో మొత్తం పొట్టంతా ఏం లేకుండా 2-3 టైమ్స్ ఇట్లా చెరుక్కొని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. నెక్స్ట్ నేనైతే చాపింగ్ బోర్డ్కి అయితే ఆయిల్ అనేది అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే బటర్ పేపర్ పైన అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇట్లా ఆయిల్ పెట్టేసి పక్కన పెట్టేసామంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యినైతే యాడ్ చేస్తున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుందని చెప్పేసి. మనం 2 కప్స్ పల్లీలు తీసుకున్నాము కదా, సేమ్ కప్పుతోని 2 కప్స్ బెల్లం అనేది అయితే నేను ఇట్లా తురిమి తీసుకున్నాను అన్నమాట. సో మీకు కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ అన్నా యాడ్ చేయొచ్చు. వాటర్ వేయడం వలన ఏంటంటే పాకం అనేది కాస్త లేట్ వస్తుంది. సో నేను ఇక్కడనైతే వాటర్ ఏం యాడ్ చేయకుండానే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. సో బెల్లం అనేది మనకి సిమ్లోనే పెట్టుకొని మంచిగా కరిగించుకోవాలండి. మనకి బెల్లం ఏమైనా కాస్త ముద్దలు ముద్దలుగా ఉంటే ఇట్లా స్పూన్తోని మంచిగా ఇట్లా మ్యాష్ చేసామంటే తొందరగా కరిగిపోతాయండి. సో ఇట్లా మంచిగా గరిటెతోని చెక్ చేసుకుంటూ పాకం కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో చూడండి, బెల్లం అంతా కరిగిపోయి కొంచెం ఇట్లా ఫామ్ అవుతుంది కదా నురగలాగా. సో ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే కొన్ని వాటర్ తీసుకొని అయితే గరిటెతోని కొంచెం పాకాన్ని వేస్తూ మరి వచ్చిందా లేదా అని అయితే చెక్ చేసుకోవాలి. కొంచెం ముదురు పాకమే రావాలండి పల్లి పట్టికి అయితే. సో చూడండి, ఇట్లా వాటర్లో వేయంగానే ఇట్లా ముద్దలాగా వచ్చిందంటే మనకి పాకం అనేది కరెక్ట్గా వచ్చిందని చెప్పేసి అయితే గుర్తుంచుకోండి. పాకం అనేది అయితే మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట పల్లి పట్టీలు చేస్తున్నామంటే. సో ఇప్పుడు ఇందులోకి అయితే కొంచెం ఇలాచి యాడ్ చేస్తున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుందని చెప్పేసి. సో ఇలాచి కూడా ఒకసారి మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇందులోకి అయితే పల్లీలను అయితే యాడ్ చేసుకోవాలి. సో పల్లీలు వేస్తున్నప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నా సరిపోతుంది. సో పల్లీలకి మంచిగా బెల్లం పట్టేలాగా మంచిగా మిక్స్ చేయాలండి. సో చూడండి, ఇట్లా మిక్స్ చేసామంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ముందుగా ఆయిల్ పెట్టడం వలన ఏంటంటే ఇట్లా తొందరగా మిక్స్ చేసుకున్న వెంటనే బోర్డ్ పైన వేసుకొని పల్లి పట్టీలు ప్రిపేర్ చేసుకోవచ్చని నేను ముందుగానైతే ఆయిల్ రాసి అయితే పక్కన పెట్టేసుకున్నాను కదా. సో ఇప్పుడైతే ఇందులోకి అయితే యాడ్ చేస్తున్నాను అన్నమాట.
సో మనం ఏంటంటే మనకి కరెక్ట్ షేప్లో రావడం కోసం అయితే నేను ఇక్కడ రోలర్తోనే ప్రిపేర్ చేస్తున్నానన్నమాట. మనం నైఫ్తోని ఎడ్జెస్ అనేవి సమానంగా అనుకుంటూ మంచిగా ఇట్లా చపాతీ చేసే రోలర్తోనైతే స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఇక్కడనైతే కాస్త మందంగానే ప్రిపేర్ చేస్తున్నాను. మీకు కావాల్సిన సైజులో ప్రిపేర్ చేస్తుంటే సరిపోతుంది. ఇట్లా నైఫ్తో అన్నామంటే ఏంటంటే మనం కట్ చేసేటప్పుడు ఎడ్జెస్ అనేవి ఎక్కువ పోకుండా ఉంటాయని చెప్పేసి అయితే నైఫ్తో అనుకుంటూ రోలర్తోనైతే మంచిగా స్ప్రెడ్ చేయాలండి. సో ఇప్పుడు ఏంటంటే పల్లి పట్టి అనేది ఆరకముందే మనం ఇది వేసిన వెంటనే నైఫ్తోనైతే కట్ చేయాలన్నమాట. ఆరినాక కట్ చేద్దామని అనుకుంటాం కానీ అసలు కట్ చేయనికి రాదు. సో మెల్లగా నైఫ్తోనైతే నెమ్మదిగా ఈ విధంగా ఘాట్లు పెట్టామంటే మనకి ఆరిన తర్వాతకి ఈజీగా వచ్చేస్తుందన్నమాట. సో నేనైతే కొంచెం చిన్న సైజులోనే కట్ చేసి తీసుకుంటున్నాను. సో ఎడల్పు అడ్డం మంచిగా ఈ విధంగా ఘాట్లు పెట్టి అయితే తీసేసుకుంటున్నాను. ప్లస్ ఇట్లా ఘాట్లు పెట్టిన తర్వాత కూడా వెంటనే తీయద్దండి. జస్ట్ ఒక 10 నిమిషాల పాటైనా పక్కన పెట్టేసామంటే మంచిగా ఈ పల్లిపట్టు అనేది కాస్త ఆరినట్టు అవుతుంది. అప్పుడు మనకి తీయడానికి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. సో చూడండి, ఇక్కడ నేనైతే నైఫ్తోనైతే తీస్తున్నాను. పల్లిపట్టి అనేది అయితే ఎంత మంచిగా వస్తుందో చూడండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఎవరైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. నేనైతే మా పిల్లలకైతే బయట నుంచి పల్లిపట్టీలు అయితే తీసుకురానండి. అప్పుడప్పుడు ఇట్లా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తినగలుగుతారు. నాకు కూడా మస్తు ఇష్టం అన్నమాట పల్లిపట్టీలు. మరి మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.